UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. పొత్తులతోటే వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది అదే తెలుగుదేశం పార్టీకి. అంచేత ఈరోజు ఏదో తెలుగుదేశం పార్టీకి అవసరం అనేటువంటి రీతిలో కాదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇందాక చెప్పినట్లుగా ఒక రాక్షస పాలన ఉంది, ఒక నియంతృత్వమైన పాలన ఉంది, కక్షలతోటి పాలన సాగుతూ ఉంది. ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. ద ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి పాలన చూసాం. మళ్ళీ సెకండ్ టైం కనుక ఆయన పాలన కనుక ఉంటే ఇంక ఈ రాష్ట్రంలో ప్రజలు నివసించలేనిటువంటి పరిస్థితి ఉండదు, భవిష్యత్తు భావితరాల వారికి అవకాశాలు ఉండవు అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో, విముక్తి ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి నుంచి చేయాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఏదైతే వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటు చేల్చకుండా మరి ప్రజాప్రభుత్వాన్ని తీసుకురావాలనేటువంటి భాగంగానే ఈరోజు తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా కలిసి వచ్చేటువంటి పార్టీల్లో జనసేన ఇప్పుడు మనం మొదటి స్థానం వరుసలో ఉంది కాబట్టి కలిసి వెళ్తూ ఉన్నాం. రేపొద్దున ఇంకా ఇతర పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, ఎందుకంటే ముందు మా లక్ష్యం ఏంటంటే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ అరాచక పాలన నుంచి ప్రజలకి భద్రత ఇవ్వాలి, భరోసా ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతోటే పొత్తుల్లో భాగంగానే ఈ తెలుగుదేశం జనసేన కలిసి వెళ్తూ ఉంది. ఖచ్చితంగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు. ఆయన కూడా అదే మాట చెప్పారు, కేవలం విముక్తి ఆంధ్రప్రదేశ్లో భాగం కలుస్తూ ఉన్నాం. ఈ పొత్తు, ఈ కలయిక అనేది ఒక మేలు కలయిక, భవిష్యత్తులో రాష్ట్రానికి పరిపాలన ఇవ్వాలనేది ఇద్దరి ఆలోచన. కలవటం తప్పని నేను అంటే కలవటం ఏముంది, కలవటం ఎప్పుడైనా కలవచ్చు. కానీ ఈ ఎట్లా అంటే వాళ్ళు లేకపోతే మనం నిలవేమో అన్నంత తాపత్రయం అనేది కనపడుతుంది ఈ పార్టీల నుంచి. అందుకంటే నాకు 45 ఏళ్ల పార్టీ ఇంత నిధిగా ఉంది, ఒక పక్కన వ్యతిరేకత ఉందనుకుంటున్నాం అనుకున్నప్పుడు వాళ్ళ కోసం తాపత్రయపడుతుంది. కలవటం ఏముంది, ఎప్పుడైనా పొత్తు పెట్టుకోవచ్చు, చేసుకొని వెళ్ళే పరిస్థితి వచ్చిందంటే ముఖ్యమంత్రి నువ్వా నేనా అనే మాటలు పబ్లిక్లో అనుకోవటం. వీళ్ళిద్దరు పాపం వాళ్ళిద్దరు నాయకులిద్దరు అనుకుంటున్నారని నేను అనుకోను, కానీ నువ్వా నేను అనుకోవటం, దాని మీద వాళ్ళు ఒక ఇద్దరు స్టేట్మెంట్ ఇవ్వటం, నాకు అక్కర్లేదని ఆయన, మేము ఇచ్చినా పర్లేదని ఈయన, అంత లెవెల్కి రాకూడదు కదా అనేది నా అంటే వాళ్ళు అసలు లేరు. ఇవాళ తెలుగుదేశం పార్టీ లేకపోతే జనసేన అనే పార్టీ లేదు రకంగా. అంటే లేదంటే ఉన్నారు, వాళ్ళకి ఒక లెవెల్ ఉంది, వాళ్ళని ఉంది. ముఖ్యమంత్రి స్థాయి అయితే కాదు, ఎందుకంటే నెంబర్ అంటే అది ప్రజలే నిర్ణయము. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఇప్పుడు ముఖ్యమంత్రి వాళ్ళిద్దరిలోనూ లేదు, ప్రజల్లో ఉంది అని అంటూ ఉన్నారు, ఎవరు ముఖ్యమంత్రి అని. వాస్తవంగా చెప్పాలంటే అదే అది కూడా ఏంటంటే పబ్లిక్ లో కూడా ఒకటే ఆలోచన ఉంది, ఏంటంటే తెలుగుదేశం జనసేన కలవాలనేది ఒక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు నిర్ణయం కాదు, క్రింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా నిర్ణయం. ఎందుకంటే ఒక గ్రామంలో అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉండి, అక్కడ జనసేన పార్టీ కార్యకర్త కూడా అక్కడ వైఎస్ఆర్సీపీ రాక్షస పాలన నుంచి అక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఇప్పుడు నేను కూడా చూస్తున్నాను, ఇప్పుడు రియల్గా నా కాన్స్టిట్యున్సీలో కూడా ఇప్పుడు ఒక సర్పంచ్ ఉన్నాడు. సర్పంచ్ అంటే ఒక ప్రథమ పౌరుడు, కానీ అతను జనసేన పార్టీ లేకపోతే తెలుగుదేశం పార్టీ. అతను ఎస్సీ అయినప్పటికీ కూడా, దళితులకి హక్కుల్ని కూడా ఉన్నప్పటికీ కూడా అతను అక్కడ పాలన చేయనివ్వట్లా. ఇంకా ఇంత దుర్మార్గమైన పాలన నుంచి బయట పడాలని అంటే ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన కలిసి వెళ్ళాలనేటువంటి ఆలోచన అనేది గ్రౌండ్ లెవెల్ నుంచి. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ముఖ్యమంత్రి మీరా నేనా అనేది ఇవన్నీ కూడా ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ నాయకులు, లేదంటే వాళ్ళు ఏదైతే ఐపాక్ టీం ఏదైతే ఉందో వాళ్ళు సృష్టించేవి ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో కానీ, లేదంటే బయట ఇతరత్రా కానీ. ఎందుకంటే తెలుగుదేశం జనసేన కలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వీప్ ఏదైతే 175 సీట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా 160 సీట్లు తెలుగుదేశం జనసేన గెలుచుకుంటుంది. అంచేత ఈ పొత్తు ఉండకూడదు, దీన్ని ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలనేటువంటి ఆలోచనతోటి కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ఈ రెండు పార్టీల్లో ఉన్నటువంటి సినీ నాయకుల ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పార్టీ కార్యకర్తల మధ్య కూడా చిచ్చు పెట్టేటువంటి విధంగా వాళ్ళ చేసేటువంటి తాపత్రయం, అంటే ఒక సోషల్ మీడియాని కూడా నేను అంటలా, వీళ్ళు కూడా ఈరోజు దురదృష్టం, ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా కూడా చీలిపోయింది పార్టీల పరంగా. ఆ చీలిపోయినటువంటి పరంగానే వాళ్ళ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇదే స్టోరీస్ని డిబేట్ అనో లేకపోతే ఇంకోటనో తీసుకొచ్చి అంటే ప్రజల్లో ఏదో ఒక రకంగా దాన్ని చొప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా, ఈవెన్ మా ఆడియో ఫంక్షన్ పెడితే కూడా పవన్ కళ్యాణ్ సీఎం అంటారు. ఇప్పుడు అంటే వాళ్ళు అన్నదే కదా వీళ్ళు వేసేది. ఇప్పుడు ఊరికే సృష్టించి అయిపోయాడో లేకపోతే అయిపోయాకో ఇంకోళ్ళో సృష్టించింది కాదు.
పబ్లిక్ లో అంటే ఆయన అంటే ఆయన ఆయన అభి- ఫ్యాన్స్ లో Yes. ఆయన ఫ్యాన్స్ లో నుంచి వస్తున్నది అది. తప్పేం- ఇప్పుడు కాదు, ఇప్పుడు 10 ఏళ్ల నుంచి అది వస్తుంది, తప్పేం కాదు ఇప్పుడు, ఎందుకంటే 10 ఏళ్ల నుంచి వస్తుంది. ఇప్పుడు దాన్ని ఇవాళ అడ్వాంటేజ్ గా తీసుకుని మాట్లాడే పరిస్థితి. అంతకు ముందు పట్టించుకునేవారు కదా ఎవరు, ఇవాళ దాని గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇంకోటి మీరు చెప్పింది కింద నుంచి జరుగుతుంది అన్నారు, కింద నుంచి జరుగుతుంది. ఆ భయం అని మీరు అన్నారే, వాళ్ళతో కలివటం అనేది తప్పు కాదు, కలిసి ఆ భయం ఎక్కడైతే భయం ఉందో భయాన్ని నిర్భయంగా ఎదుర్కొనే పరిస్థితి నుంచి ఎందుకు మనం ఇంకోటితో కలిసి చేయాలని కలవటం కూడా తప్పు కాదు. ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే 45 ఏళ్లతో ఉన్న ఎంత కాంగ్రెస్ తో పోరాడారు అప్పుడు. Yes. ఒక రాత్రికి రాత్రి 8 నెలలు రామారావు గారు మొత్తాన్ని తుడిచిపోయి పంపించేశారు. అటువంటి పార్టీ ఆ తర్వాత వచ్చిన మీలాంటి కుర్రాళ్ళు చాలా మంది వచ్చారు అప్పట్లో. ఇప్పుడు ఇంకా మీకంటే ముందు జనరేషన్ ఉంది తెలుగుదేశం పార్టీలో. వాళ్ళంతా తీసుకొచ్చిన పార్టీ ఇవాళ ఎవరో వచ్చేదో చేస్తారని భయపడేంత పరిస్థితులు. కలవటం ఉంది, అప్పుడు కలిసారు, ఇప్పుడు కలిసారు, ఎప్పుడైనా కలవచ్చు. ఈ భయం వాళ్ళు లేకపోతే మనం జరగదేమో అనే ఒక రకమైన భయం అన్నారే, అది నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. కలవటం కాదు పాయింట్, ఈ భయం అనేది పాయింట్. అంటే నేను ఇందాక చెప్పా, ఇప్పుడు చెప్పారు మీరు, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు దించినప్పుడు బ్రహ్మాండంగా పబ్లిక్ నుంచి విప్లవం వచ్చిందండి. ఎస్, ఆ రోజు ఇటువంటి రాక్షస ప్రభుత్వాలు అధికారంలో లేవు. ఎందుకంటే ఎంత అన్యాయం అనండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక రోడ్ షో పెట్టుకుంటే ఆయన డాస్ మీద ఉంటే ఆయన మీద 307 అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టేటువంటి పరిస్థితి. ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మీదే, డాస్ మీద ఉన్న వ్యక్తి మీద 307 అటెంప్ట్ మర్డర్ కేసు. అంటే ఆ స్థాయి నుంచి వ్యక్తుల మీద పెట్టారంటే గ్రామ స్థాయిలో ఏ రకంగా వాళ్ళు పనిచేస్తా ఉన్నారు అంటే ఇప్పుడు మీరు 4.5 సంవత్సరాలు, ఇప్పుడు నిన్న కూడా ఒకటి లేటెస్ట్ కూడా చూశారు, ఎక్కడో ఒక సోషల్ మీడియా, ఎక్కడో అవుట్ ఆఫ్ స్టేట్ లో ఎన్ఆర్ఐ, అక్కడ ఈ యొక్క ముఖ్యమంత్రి పోకడ నచ్చగా అతనికి సోషల్ మీడియాలో ఆయన పోస్టులు పెడితే, తల్లిని చూడడానికి నిన్న హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగితే సిఐడి వాళ్ళు వెళ్ళి అరెస్ట్ చేసి అతన్ని ఎంత ఇబ్బంది పెట్టారనేది మనం చూసాం. అంటే ఎంత స్వేచ్ఛ అనేది ఈ రాష్ట్రంలో లేనటువంటి పరిస్థితి. ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం అనేది అమలు కావట్లా, ఇక్కడ రాజారెడ్డి రాజ్యాంగమే నడుస్తూ ఉంది. దానికి ఎగ్జాంపుల్ నేను కూడా చూస్తున్నప్పుడు, నేను ఎమ్మెల్యే శాసనసభ్యుడిని, ఎక్కడ నడుస్తుందంటే చట్టాలు ఎక్కడ ఉన్నాయండి ఇక్కడ. ఇప్పుడు నా మీద కూడా 24 కేసులు ఉన్నాయి ఇప్పుడు ఈ రోజు ఎమ్మెల్యేగా. ఓకే, నేను ఈ రోజు 24 ఉంటే మరి 2019కి ముందు కూడా నా మీద కేసులు ఉండాలిగా. ఇప్పుడు ఒకవేళ ఆ నేచర్ కనుక నాలో ఉండుంటే 2019 బిఫోర్ కూడా నా మీద కేసులు, ఇప్పుడు నా 5 సంవత్సరాల్లోనే 24 కేసులు ఉన్నాయంటే 50 సంవత్సరాల్లో ఎన్ని కేసులు ఉండాలి? 200 కేసులు పైబడి ఉండాలి. మరి ఒక్క కేసు కూడా లేదు. అంటే ఈ ప్రభుత్వం ఎంత నిర్దాక్షిణ్యంగా మరి కార్యకర్తల స్థాయి నుంచి ఈ నాయకుల స్థాయి వరకు కూడా, అంటే నేను ఆ విషయం మీద అంటే కార్యకర్తలే కలవడం కాదు, ఒక రకంగా చెప్పాలంటే ప్రజలు కూడా కలుస్తూ ఉన్నారు. వివిధ వర్గాల ప్రజలు కానీ, వివిధ కులాలు కానీ, లేకపోతే అన్ని రకాల ప్రజలు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి నాయకత్వానికి వ్యతిరేకంగా ఇవాళ ప్రజల్లో ఒక భాగమే కార్యకర్తలు. ప్రజలు కూడా భయపడుతూ ఉన్నారు. ఈ పాలన వస్తే ఇంకా మేము బతకలేము అనేటువంటి పరిస్థితి వీళ్ళ ప్రజల్లో కూడా ఉంది. ప్రజల్లో కూడా భయం ఉంది. వీళ్ళ పార్టీలోనే కాదు, ప్రజల్లో కూడా జగన్మోహన్ రెడ్డి మీద భయం ఉన్నటువంటి పరిస్థితి. భయం ఉంటే ఈజీగానే గెలుస్తారు, ఎవరైనా గెలుస్తారు కదా. 100%. ఇప్పుడు మీరు 24 కేసులు మీ మీద ఉన్నాయి, బట్ మీరు సోషల్ గా తిరుగుతూ ఉన్నారు, ఇవాళకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి మాట్లాడుతున్నారు, పని చేస్తున్నారు. ఇవాళ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ మాట్లాడినా మీరు ఓడిపోతారని ఎవరో చెప్పిన వాళ్ళు లేరు, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా. రామానాయుడు ఓడిపోతాడు అన్న మాట ఎవరైనా నేను. సో ఆ పరిస్థితి ఉన్నప్పుడు మనకు ఉన్న వాళ్ళు అందరూ అట్టాగే ఉండాలి కదా, అంత ఇదిగా ఉండాలి కదా. ఎందుకు ఉండలేకపోతున్నారు, ఎందుకు భయపడుతున్నారు? అరెస్టులు అనేది రాజకీయాల్లో మామూలు సార్, కేసులు అనేది మామూలు సార్. ఎప్పుడైనా ఏ ప్రభుత్వాలు అయినంటే ఎంత నిరంకుశంగా ఉండకపోవచ్చు, బట్ కేసులు చాలా మంది మీద పెట్టే ఉంటారు. సో దానికి భయపడుతున్నాం అనేది ఒక కుంటి సాకు అని నా ఫీలింగ్. అంటే నా ఉద్దేశం ఏంటంటే దాన్ని తప్పుపడతాం కాదు, మన దగ్గర సెకండరీ లీడర్షిప్ డెవలప్ చేసుకోకపోవటం వల్ల వచ్చిన కష్టమేమో ఇదని నాకు ఫీలింగ్. అంటే మీరు చెప్పినట్లుగా, అంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీలో నేను కాదు, నేను రాజకీయాల్లో చూస్తే అన్ని పార్టీల్లోనూ ఈ సమస్య ఉంది. అంటే ఏదైతే ఇప్పుడు మీరు చెప్పారు, ఓకే మీ మీద కేసులు ఉన్నా లేకపోతే మీరు ఫైట్ చేస్తూ ఉన్నారు కదా అని. ఎస్, ఇప్పుడు నేను వచ్చింది ఒక రైతు బిడ్డగా నేను రాజకీయాల్లోకి వచ్చాను, ఒక సర్వీస్ ఇంట్రెస్టెడ్గా నేను రాజకీయాల్లోకి వచ్చాము. అదే బాణీలు ఇప్పుడు కూడా నేను పనిచేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఇక్కడ వచ్చిన ఇబ్బందుల్లో ఏంటంటే ఇప్పుడు పాలిటిక్స్ మీకు బ్యాక్గ్రౌండ్ సామాన్య బ్యాక్గ్రౌండ్, చాలా మంచి బ్యాక్గ్రౌండ్, సామాన్య బ్యాక్గ్రౌండ్. మీ పార్టీలోను ఆ పార్టీలో అన్ని పార్టీలో రౌడీలు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు.
రౌడీలు కూడా భయపడే పరిస్థితి అవును. ఉంటుంది. అదే సార్, అదే అంటే ఏమైందంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ అని అనక్కర్లా, ఇంచుమించుగా అన్ని పొలిటికల్ పార్టీల్లోనూ ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఇండస్ట్రియలిస్టులు, క్యాపిటలిస్టులు, ఫ్యాక్షనిస్టులు, ఇప్పుడు ఇట్లాగా ఈ జైలు బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరూ పార్టీల్లో ఉన్నారు. తద్వారా ఏమవుతుందంటే వాళ్ళు అధికారం ఉన్నప్పుడు వాళ్ళ బిజినెస్ లో లేకపోతే వాళ్ళ లబ్ధికో వాళ్ళు వర్క్ చేసుకుంటూ, కొంత పబ్లిక్ ఏమో వర్క్ చేసుకుంటూ వాళ్ళు ఇండివిజువల్ గా డెవలప్ అవుతున్నారు. తర్వాత పవర్ పోయేటప్పటికి వాళ్ళు ఏంటంటే మళ్ళీ గతంలో చేసినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ కోల్పోతామనే భయంతో కొంత సైలెంట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇది ఒక రాజకీయ పక్షం అనేది కాదు, అన్ని రాజకీయ పక్షాల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా ఇది ప్రక్షాళన జరగాలి. అంటే ఒక సామాన్యులు సైతం ప్రజల కోసం పనిచేసే వాళ్ళు పార్టీలో ఉండాలంటే ప్రజల్లో కూడా కొంత మార్పు రావాలి. ఎందుకంటే ప్రజలు కూడా ఒక బలమైనటువంటి క్యాండిడేట్ని ఇవ్వండి అంటున్నారు పార్టీని. బలమైన క్యాండిడేట్ అంటే వాళ్ళ అర్థం ఏంటి? కొంచెం ఆర్థికంగా ప్రజల్లో ఉండి పని చేసేవాడు అని నాకు తెలిసిన అర్థం. అర్థం. కానీ నాకు తెలిసిన అర్థం. వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు? డబ్బులు ఉన్న వాళ్ళు, గట్టిగా ఉన్న వాళ్ళు, డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు చేయమన్నాడు. ధనస్వాముల్ని తెచ్చి పెట్టాలనుకున్నారు. అప్పుడు ఏమవుతుంది, వాడు ఈవేళ అంత డబ్బు పెట్టి ఖర్చు పెట్టినోడు వాడు దాన్ని ఎట్లా సంపాదించుకోవాలి, దాన్ని ఇంకో 10 రెట్లు ఎట్లా చేసుకోవాలని ఎలా చేస్తా తినాలి ఉన్నాడు. అనేది ఆలోచిస్తాం. అంచేత రేపొద్దున అధికారం కోల్పోతే అతనికి ఫైటింగ్ నేచర్ కానీ, ఈ గ్రౌండ్ లెవెల్లో వీళ్ళ తరపున పోరాడే తత్వం కానీ అతను లేనటువంటి నాయకులు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈవేళ అన్ని రాజకీయ పార్టీల్లో. అంచేత ఖచ్చితంగా ప్రజలకు మేలు జరగాలనంటే ఖచ్చితంగా ప్రజల్లో కూడా కొంత ఆలోచన చేసి, ఎందుకంటే ఈవేళ ఓకే ఇప్పుడు ఓటుకి 5,000 ఇస్తామని చెప్తూ ఉన్నారు రేపొద్దున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఓకే, నా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, 4, 5, 20,000 వస్తుంది అని ఇప్పుడు టెంప్ట్ అయ్యి మళ్ళీ ఓట్లు వేస్తే మళ్ళీ 5 సంవత్సరాలు అనిపిస్తారు. ఇప్పుడు 20,000 రూపాయలు వాళ్ళ జీవితాన్ని ఏమి మార్చేవి. నేను చూశాను రైతుల్లో ఈవేళ 5 ఎకరాలు పంట పండిస్తే మొన్న ఏదైతే తుఫాన్కి 2 లక్షల రూపాయలు నష్టపోయాడు. 5 ఎకరాలకి 40,000 రూపాయలు పెట్టుబడి అయింది. అది అమ్మితే కొనేవాడు లేడు అంటే ఒక 2 లక్షల రూపాయలు. అట్లానే ఇట్లా పెట్రోల్లో కానీ, డీజిల్లో కానీ, గ్యాస్లో కానీ ఇట్లా 5 సంవత్సరాల పరిపాలన అంటే ఒక సరైనటువంటి ముఖ్యమంత్రి కానీ, సరైనటువంటి ఎమ్మెల్యే కానీ ఎలక్ట్ అవ్వకపోతే ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ 5 yearsలో అతను లక్షల రూపాయల లాస్ అవుతాడు. ఇప్పుడు మనం ఒక మార్కెట్లోకి వెళ్ళి ఒక కేజీ వంకాయలు కొనాలంటే అది పుచ్చి వంకాయ, మంచి వంకాయ అని చూసి కొంటాం. అంటే ఒక 1/2 కేజీ వంకాయలు కొనేటప్పుడే మనం అంత శ్రద్ధ పెడుతూ ఉన్నప్పుడు మనం పాలించే ఎమ్మెల్యే మనకి పాలించే ముఖ్యమంత్రిని ఎన్నుకునేటప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి అంటే దయవుంచి మీ ద్వారా ఒక మంచి క్వశ్చన్ మీరు వేశారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కూడా ఆలోచన చేసి ప్రజలకి మేలు చేసి ప్రజల తరపున పనిచేసి ప్రజల వాయిస్ని అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో ఇచ్చేటువంటి వాళ్ళు కావాలి. నేను కూడా మొన్న కూడా ఒక వాయిస్ ఇచ్చా, ఎందుకంటే నేను రైతు బిడ్డగా ఇప్పటికీ నేను సొంతంగా వ్యవసాయం చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ అంటే ఎక్కువ చేయకుండా కొద్దిగా చేస్తూ ఉంటాను. నేను నిజంగా మొన్న ఆకుముడి విత్తనాలు నానబెట్టాం. నానబెట్టిన తర్వాత సైక్లోన్ చెప్పాడు, కానీ నానబెట్టాం కాబట్టి తప్పదు, జల్లిన 3 రోజులకి అనుకున్న రీతిలో అంటే ఏమైనా సైక్లోన్ ఏమైనా బయట నుంచి పోతుందేమో అనుకున్నాం, పోలా, సైక్లోన్కి మునిగిపోయింది. అంటే ఆ బాధ నేను పంట పండించాను కాబట్టి నాకు తెలుసు. అదేవిధంగా కోతకొచ్చిన చేను పడిపోయి నీళ్ళు తడిసిపోయి కోత కోయాలంటే ఇబ్బంది. అంటే ఒక రైతు బిడ్డ అసెంబ్లీకి వెళ్తే రేపొద్దు రైతుకి మేలు జరిగేటువంటి విధంగా కూడా అక్కడ చట్టాలు తీసుకురాగలుగుతాడు. అంటే ఇట్లా ప్రాక్టికల్గా కింద గ్రౌండ్ లెవెల్లో వర్త్ ఉన్న వాళ్ళని, ప్రజల్లో ఉన్న వాళ్ళని మన అసెంబ్లీకి పంపించాలి, పార్లమెంట్కి పంపించాలి. అది ప్రజల చేతుల్లో ఉంది. అంచేత ఖచ్చితంగా ప్రజల్లో ఏదైనా భవిష్యత్తులో అటువంటి మార్పు వస్తాయి. కొన్ని చోట్ల వచ్చింది. అంటే ఇప్పుడు ఏదో ఢిల్లీలో చూసాం, నిజంగా కేజ్రీవాల్ ఆయన నిజంగానే ఒక సామాన్యంగానే ఒక గవర్నమెంట్ని ఎలక్ట్ చేసుకున్నారు. అటువంటి మార్పు దేశం అంతా రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మీరు అసెంబ్లీ అంటే గుర్తొచ్చింది సార్, మీరు తప్ప మీ 23 మందిలో 22 మంది ఎప్పుడు 22 మందిలో మిగిలిన వాళ్ళందరూ ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు ఒక రకమైన ఉక్రోషంతో మాట్లాడినట్టు, లేకపోతే వాళ్ళని ఇదిగా మాట్లాడుతున్నట్టు ఉంటుంది. అంటే సబ్జెక్ట్ కంటే ఎక్కువ సబ్జెక్ట్ మాట్లాడని కాదు, సబ్జెక్ట్ కంటే ఇది ఉంటుంది. దాంతో వాళ్ళు రెచ్చిపోయి ఇంకా తిడతాం. అంటే లాస్ట్ మీరు ప్రభుత్వంలో ఉన్న 5 ఏళ్ళు కూడా అదే అట్లాగే మాట్లాడారు. ఎంతసేపు వాళ్ళని తిడతాము అనేది జేయంగా పెట్టారు. అసెంబ్లీని ఒక రకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఇన్సల్ట్ చేశారని నా ఫీలింగ్. కొద్దిగా ప్రాక్టికల్గా ఒక్కసారి మీరు కొంచెం చూడాలి కొద్దిగా. ఇప్పుడు అసెంబ్లీ నేను లాస్ట్ టైం సెక్షన్ చూశాను, ఇప్పుడు సెక్షన్ చూశాను, పక్కనే తెలంగాణ కూడా చూస్తూ ఉన్నాం. అంటే నేను తెలుగుదేశం పార్టీ కాబట్టి నేను వాస్తవం చెప్తున్నా కూడా కొంత పార్టీ కోణంలో చెప్తున్నట్టు మీకు అనిపించవచ్చేమో, కానీ కొంచెం నిజాయితీగా చెప్తూ ఉన్నా. అసెంబ్లీలో
యాక్చువల్గా అసలు ప్రతిపక్షానికి సంబంధించి అసలు మైక్ ఇస్తున్నటువంటి పరిస్థితులు కూడా చాలా తక్కువ చూసాం. ఎంత అన్యాయం అంటే, సపోజ్ ఒక షార్ట్ నోట్ డిస్కషన్ మేమే ఒక పబ్లిక్ ఇష్యూని తీసుకున్నాం, మా ఇష్యూని టేకప్ చేశాడు. ఓకే, ఆ షార్ట్ నోట్ డిస్కషన్ అనేది జనరల్గా ఒక అధికార పార్టీ వాళ్ళకి అవకాశం ఇస్తాడు. కానీ ఎంత అన్యాయం అని అంటే, కనీసం 1, 2, 3 మెంబర్స్ మాట్లాడిన తర్వాత అయినా సరే ప్రతిపక్షం నుంచి ఇవ్వాలి. 7, 8 మాట్లాడిస్తారు. అంతసేపు మేము సావధానంగా వాళ్ళు చెప్పిందంతా వినాలి, ఒక 4-5 అవర్స్. తర్వాత మాకు ఒకరికి ఇస్తాడు. ఆ ఒకరికి ఇచ్చిన తర్వాత మేము మాట్లాడడానికి మొదలు పెడతాం. ఒక్క 2 మినిట్స్ మొదలెట్టేటప్పటికి వెంటనే మళ్ళీ మినిస్టర్లు ఎగుతాడు, లేదా ఇంకొక మినిస్టర్లు ఎగుతారు. ఇట్లా నేను కూడా చూశాను. నేను ఒక టైము ఒక 30 మినిట్స్ డిస్కషన్లో ఉంటే, అందులో నాది 5 మినిట్స్ ఉంటే 25 మినిట్స్ సీఎం కూడా ఇంటరప్ట్ అయిపోయి మినిస్టర్ కూడా 7-8 మినిస్టర్లు వేసినటువంటి పరిస్థితి. అంటే ఇట్లా స్పీకర్ అనేటువంటి వ్యక్తి ఈ ఇరు పక్షాలకి కూడా ఒక బండికి ఇరుసు ఏ మాదిరిగా ఉంటుందో ఆ మాదిరిగా అసెంబ్లీ నడిపించాలి. కొంచెం దురదృష్టం ఏంటంటే, స్పీకర్ గారిని కూడా చాలాసార్లు రిక్వెస్ట్ చేసాం సమానత్వం చూపించమని. కానీ ఎందుకో మరి స్పీకర్ గారు కూడా ఎక్కువ, ఎందుకంటే బయట కూడా గతంలో ఏ స్పీకర్ గారు చెప్పినటువంటి విధంగా ఈ ప్రస్తుత స్పీకర్ గారు, నేను వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చాను అని చేత నేను ముందే నాది పార్టీ రక్తం ఉంది నా దాంట్లో అని ఆయన మాట్లాడే విధానం, బయట ఇచ్చిన స్టేట్మెంట్లను బట్టి అసెంబ్లీని మీరు చెప్పినట్లుగా ఈక్వాలిటీ ఇవ్వడంలో, ఎందుకంటే ఎంత అన్యాయం అని అంటే, ఒక సబ్జెక్ట్ మీద డిస్కషన్ జరిగినప్పుడు అది మాకు సాటిస్ఫాక్షన్గా లేనప్పుడు దాన్ని వాకౌట్ చేస్తాం. వాకౌట్ చేయడం ప్రతిపక్షానికి ఉన్న రైట్. నేను ఇప్పుడు చెప్తున్నాను మీకు ఛాలెంజ్ చేసి, ఈ 4.5 సంవత్సరాల్లో ఎక్కడైనా వాకౌట్ చేయడానికి కూడా స్పీకర్ మైక్ ఇవ్వలేదని అంటే ఎంత అన్యాయంగా జరిగిందనేది మీరు దయవుంచి అర్థం చేసుకోవాలి. అంటే మీలాంటి వాళ్ళు ఏంటంటే, నిజంగా బ్యూటిఫుల్ డిస్కషన్ జరిగితే బాగుంటుంది కదా అని అనడంలో తప్పేం లేదు. కానీ అవకాశం మాకు ఎప్పుడు ఆ స్పీకర్ గారు ఇవ్వట్లే అసలు. అంటే అవకాశం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దాకా మీరు చెప్పారు 5 నిమిషాలు మైక్ ఇస్తారు, మనకు వాళ్ళు గంటలు మాట్లాడి 5 నిమిషాల్లో మీ పార్టీ వాళ్ళు మళ్ళీ ఎత్తగానే ఈ రాక్షస ప్రభుత్వం, ఈ రాక్షస ముఖ్యమంత్రి అని మొదలెట్టగానే వాళ్ళు వేసి తిడతాం మొదలెడతారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఎత్తగానే ఆ మాటలు మర్చిపోయి చాలా రోజులైంది అసెంబ్లీలో. ఎందుకంటే లేదు అసెంబ్లీలో ఇప్పుడు నేను కావాలంటే తీసి చూపిస్తాను, క్లిప్పింగ్లు తీసి చూపిస్తాను. ఆ మాట మాట్లాడితే ఆ క్షణంలోనే మైక్ కట్ చేస్తారు, కట్ చేస్తున్నారు. అందుకే ప్రాబ్లం ఎక్కడంటే, మనం సబ్జెక్ట్ మాట్లాడేసి పోరాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 23 మంది ఉన్నంతలో 23 మనకేమి ఇన్సల్ట్ ఏం కాదు, అసలు ఏమీ లేకుండా పోయిన రోజులు ఉన్నాయి, మళ్ళీ పుంజుకున్న రోజులు ఉన్నాయి. సో మనం ధైర్యంగా పోరాడాలి. కానీ ఇంతసేపు ఈ వొకాబులరీతో నిలబెట్టలేం ప్రభుత్వం. అందులో పర్టికులర్గా అసెంబ్లీలో, బయట పబ్లిక్ మీటింగ్లో మీరు ఎవరినైనా తిట్టండి, ఎవరికి సంబంధం లేదు. లైవ్లో ఉంటాం, వాళ్ళట్టాగే వాళ్ళు ఇంకా చండాలంగా మాట్లాడతారు. వాళ్ళకి అన్నారని మనం చండాలంగా మాట్లాడతాం. ఒకటి గడ్డి తింటే ఇంకోటి గడ్డి తినక్కర్లేదు కదా. ఇప్పుడు మీరు చెప్పారు అసెంబ్లీలో రికార్డ్స్ చూపిస్తానని. ఇప్పుడు నేను చూపిస్తాను అసెంబ్లీలో రికార్డు. ఏదైతే ఇప్పుడు ఉదాహరణకి నేను మాట్లాడిన మాటలే, ఏదైతే పెన్షన్స్ విషయంలో మాట్లాడా, రెండోది సబ్జెక్ట్ ఏదైతే వస్తే ఈ చేయూత ఏదో 45 years దాని గురించి డిస్కషన్ చేసాం, కార్పొరేషన్ నిర్వీర్యం కోసం చేసాం. అంటే ఏదైతే ప్రభుత్వం పెట్టినటువంటి షార్ట్ నోట్ డిస్కషన్, అంటే ఏదైతే నగదు బదిలీ మీద వాళ్ళు ఇచ్చినటువంటి డిస్కషన్లో ఒక 4 వెల్ఫేర్ స్కీమ్స్ గురించి నేను మాట్లాడా. ఆ 4 వెల్ఫేర్ స్కీమ్స్ మీద మాట్లాడిన రికార్డు ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి ఒక్కసారి నా రికార్డు తీసుకోండి. ఆ రికార్డులో ఎక్కడ కూడా కన్న పార్లమెంటరీ వర్డ్ కానీ నేను చెప్పాను, మీరు తప్ప అని చెప్పాను. అయినా సరే ప్రివిలేజ్ మోషన్ ఆ రోజు 5 నిమిషాలు 4 నిమిషాల్లో మాట్లాడినిచ్చారు, మిగిలిన వాళ్ళు అది కూడా లేదనుకోండి. నేను ఆ రోజు మాట్లాడిన దాంట్లో వెల్ఫేర్ గురించి అన్పార్లమెంట్ వర్డ్ లేకపోయినప్పటికీ కూడా సీఎం గారు నా మీద అంత ఎత్తులు వేసిపోయి అసెంబ్లీలో నా మీద ఆయన డిసిప్లినరీ యాక్షన్ తీసుకోండి, అసలు మైక్ కట్ చేసేయండి, అసెంబ్లీకి రానివ్వకండి అని ప్రివిలేజ్ మోషన్, ఒక సీఎం లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఎమ్మెల్యే మీద, సాటి ఎమ్మెల్యే మీద ఒక ప్రివిలేజ్ మోషన్ సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి మూవ్ చేశాడని అంటే అసెంబ్లీలో వాళ్ళ తీరు, అంటే మీరు చెప్పారు ఓకే మేము ఏదైనా రెచ్చగొట్టేటువంటి విధంగా మాట్లాడుతున్నారు ఆయన. ఇప్పుడు నేనే చెప్తున్నాను, నా రికార్డు ఉంది. ఆ ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసినప్పుడు నేను కూడా దానికి సమాధానం అదే పంపించా. నేను ఏదైతే నేను మాట్లాడింది అంతా కూడా పంపించి, నేను ఎక్కడా కూడా అన్పార్లమెంటరీ కానీ లేదా నేను దోషణ కానీ ఏదైనా కించపరిచేటువంటి విధంగా కానీ ఏదైనా మాట్లాడితే నిర్భక్షంగా మీరు ఏ చర్య తీసుకున్నా నేను సంసిద్ధును. కానీ నిష్పక్షపాతంగా ఒక చర్చ అనేది ఒక ప్రతిపక్షంగా, ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు, ఆ పథకంలో మెరిట్స్ వాళ్ళు చెప్తారు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం డిమెరిట్స్ చెప్తాం.
దాన్ని దాన్ని ఆస్వాదించే పరిస్థితిలో వాళ్ళు లేరు సార్. అందుకే ఎగ్జాంపుల్ నాదే ఒక ఎగ్జాంపుల్. మీరు నేను చెప్పాను కదా, మీరు చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా అవసరమైనప్పుడు ఒక చిన్న మాట ఏమన్నా అంటారు, అది కూడా పెద్ద పరుషంగా ఉండదు నాకు తెలిసినంత వరకు. చూశాను, చాలా స్పీచ్లు చూశాను మీవి, మిగిలిన వాళ్ళకి చూశాను నేను. ప్రాబ్లం అది. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినప్పుడు గా ఉన్నారు అన్నారు, బట్ అవతలకు కూడా కొన్ని ఓట్లు ఉన్నాయి కదా, డెఫినెట్గా మనం కలిస్తేనే గెలుస్తాము అనే పరిస్థితి ఉందంటే వాళ్ళకు కూడా కొంత ఓట్ బ్యాంక్ ఇంకా పోలా. మొత్తం నేననేది మిడిల్ క్లాసు, ఉద్యోగులు, ఎంప్లాయీస్ వీళ్ళందరూ అగెనిస్ట్ ఉన్నారు, కానీ మామూలు పబ్లిక్ ఉన్నారా? మీరు అంటే మీరు ఇంకొంచెం ఎక్కువగా తిరుగుతూ ఉంటారు కాబట్టి మీకు తెలిసి ఉండాలి బెటర్గా మాకంటే. అంటే మీరు చెప్పినట్లుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే, నేను బటన్ నొక్కుతున్నాను, బటన్ నొక్కి డైరెక్ట్గా అకౌంట్లోకి అమౌంట్ వేస్తున్నాం కదా, అంచేత అదంతా కూడా ఓట్ బ్యాంక్ రూపంలో నాకు కన్వర్ట్ అవుతుంది అనేటువంటి ఆలోచనతో ఆయన ఉన్నటువంటి పరిస్థితి. కానీ వాస్తవంగా చూస్తే ఓకే, ఆయన బటన్ నొక్కుతున్నాడు, ఓ 10 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడుతూ ఉంది. కానీ రెండవ రకంగా ఏదైతే ఆ పన్నుల రూపంలో అవనివ్వండి, లేకపోతే ధరల రూపంలో అవనివ్వండి, ఇతరితర అంటే 10 రూపాయలు ఆయన అకౌంట్లోకి వస్తూ ఉంటే 100 రూపాయలు ఖర్చు అవుతుంది మాకు అనేటువంటి భావన ఉంది. ఎందుకంటే నేను గ్రౌండ్ లెవెల్లో ఇదేం కర్మ మన రాష్ట్రం కానీ బాదురే ఇట్లాంటి కార్యక్రమాలు డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు పప్పులు, ఉప్పులు, నిత్యావసరాలు, గ్యాసు, డీజిలు, పెట్రోలు, కరెంటు 9 times 9 సార్లు పెంచారు ఈ యొక్క 4.5 yearsలో. ఆర్టీసీ 3 times పెంచారు. అంటే ఇట్లా ఆయన ఒక 10 రూపాయలు చేతికి ఇస్తున్నప్పటికీ కూడా ఇంకొక చేతితో వీళ్ళకి ఒక 90 రూపాయలు 100 రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితిలో వాళ్ళు సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది పడిపోయింది. నెంబర్ 1. రెండవది ఏంటంటే కొన్ని పథకాలు అంటే ఈయన చేస్తానని హామీ ఇచ్చాడు, దాన్ని నిలబెట్టుకోవడానికి ఈయన ఆర్థిక పరిస్థితి సహకరించక. ఎందుకంటే మనం వెల్ఫేర్ ఇవ్వాలి ఓకే, కానీ ఆ వెల్ఫేర్ ఇవ్వాలంటే సంపద కూడా సృష్టించాలి. కానీ ఈయన సంపద సృష్టించడం లేదు ఈ 4.5 yearsలో. దాంతో అప్పులు తెచ్చో ఇంకోటి తెచ్చో మేనేజ్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. దానికోసం ఈయన ఏంటంటే కొన్ని పథకాలు రిస్ట్రిక్షన్లు పెట్టారు. అంటే ఇప్పుడు సపోజు పెన్షన్, రేషన్ కార్డు లేదా ఏదైనా పథకం అందాలని అంటే వైట్ కార్డు దానికి ఎలిజిబుల్, బట్ ద ఫస్ట్ టైము 300 units దాటకూడదు, లేకపోతే 300 ఇల్లు కంటే పెద్దగా ఉండకూడదు, పిల్లలు ఎక్కడో ఐటీ రిటర్న్స్ చేస్తే ఇనెలిజిబుల్, బాడీ కారు ఉంటే ఇనెలిజిబుల్, అంటే ఇట్లాంటి రిస్ట్రిక్షన్లు పెట్టి కొంత కట్ చేశారు. అంటే ఇట్లాంటివన్నీ కూడా కింద గ్రౌండ్ లెవెల్లో కొంత నెగిటివ్ ఫ్యాక్టరు అతనికి క్రియేట్ అవుతూ ఉంది. అదేవిధంగా మీరు చెప్పినట్లుగా నేను గమనించింది ఏంటంటే అతను కొంచెం పాజిటివ్గా ఉంది. ఒకటి అమ్మఒడి ఒకటి కొంచెం పాజిటివ్ వచ్చింది. అదేవిధంగా రెండవది ఏదైతే చేయూత అని చెప్పి 45 yearsకి కొంత అమౌంట్ 18,000 ఇస్తానన్నది ఒకటి వాళ్ళకి మహిళల్లోకి పోయింది. అంటే వాళ్ళకి ఏంటి, మహిళలకి ఏంటంటే జనరల్గా అదొక 18,000 లేదా ఇదో 15,000, 25,000, 30,000 వస్తే వాళ్ళు ఓన్ మనీ కింద దాన్ని క్రియేట్ చేసుకుంటారు జనరల్గా. అంచేత ఇప్పుడు ఆ ఇంట్లో ఖర్చులు, గ్యాసు, డీజిల్, పెట్రోల్, కరెంటు బిల్లు కట్టేది మనం. అంచేత 20,000, 15,000 వస్తుంది అనేది అదొకటే కొంచెం అతనికి సాఫ్ట్ కార్నర్ ఉంది. కానీ ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన ఏదైతే ఉందో ఇప్పుడు దానికంటే ఇంకా మెరుగైనటువంటి సంక్షేమం ఏదైతే మనం ఇస్తామన్నామో, ఎందుకంటే ఇప్పుడు పర్టికులర్గా ఇప్పుడు ఆయన అమ్మఒడి అని చెప్పి ఆ రోజు కూడా మరి 2 పిల్లలకి ఇస్తానని చెప్పాడు, కానీ ఇప్పుడు ఒక పిల్లవాడికి ఇస్తా ఉన్నాడు. అది కూడా 15,000 అన్నాడు, 14 అన్నాడు, ఇప్పుడు 13కి వచ్చాడు. కానీ ఇప్పుడు దాన్ని మనం ఏదైతే 18,000 2 పిల్లలు ఉన్నా 2 15,000 30,000 ఏదైతే మనం ఇప్పుడు మేనిఫెస్టోలో మనం పెట్టడం జరిగింది. అది